హలో అండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు మనం బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకోబోతున్నామండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 15వ వచనం నుంచి, ఇతరులు ఈయన ఏలియా అనియు మరికొందరు ఈయన ప్రవక్త అనియు ప్రవక్తలలో ఒక్కని వలెనున్నాడనియు చెప్పుకొనుచుండిరి. అయితే హేరోదు విని, నేను తలగొట్టించిన యోహానే, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పెను. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకొనున్నందున, యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక, ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియ అతని మీద పగబట్టి అతని చంపింప గోరెను గాని ఆమె చేత గాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడు నగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవా, ఎస్సీయానికి వందనాలు, స్తోత్రములు ప్రభా. ఈ రోజు వరకు మమ్మల్ని అందరినీ రెక్కల చాట్లో కాచి కాపాడినందుకు, క్షేమంతో నిలబెట్టినందుకు ప్రభా, నైనా ప్రభా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభా, ఏ కుటుంబంలో అయితే చీకటంతగా శక్తులు రాజమెలుతూ అల్లరి చిల్లరతో నైనా ప్రభా ఉన్నామో, ఆ కుటుంబాలకు నీవిగో యజమానిగా నిలబడి శాంతిని, సమాధానాన్ని మెండుగా దయచేయండి ప్రభా. మనుషులకు మధ్యలో మాటలు సమృద్ధిగా దయచేయండి నా తండ్రి. ఒకరి మధ్యలో ఒక ప్రేమ చల్లారిపోయే స్థితిలో కాకుండా నా తండ్రి, నిన్ను చూస్తూ నిన్ను పోలి నాన్న నడుచుటకు కావాల్సిన సహాయాన్ని నీవే దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారి మీద నీకు హస్తం ఉంచి నా ప్రభా నీవు స్వస్థపరచండి, మంచి ఆరోగ్యంతో నిలబెట్టండి తండ్రి. ప్రభా, ఈ క్రిస్మస్ ఆనందంలో ప్రభా మేమందరంగా కూడా పాలు పంచుకొని ప్రభా నీ సన్నిధిలో సంతోషంతో గడపడానికి అనారోగ్యంతో అన్నింటినీ తీసివేసి ప్రభా సంతోషంగా ఆరోగ్యంతో నీ సన్నిధిలో గడిపేటటువంటి భాగ్యాన్ని అందరికీ దయచేయండి తండ్రి. ఫైనాన్షియల్గా ఇరుగులు ఇబ్బందులతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా తండ్రి. ప్రభా, ఈ క్రిస్మస్ సీజన్లోనే ప్రభా వారి అప్పుల సమస్యలన్నింటినీ కూడా తండ్రి ప్రభా తీర్చివేసి సమృద్ధిని దయచేసి నోటి నిండా సంతోషాన్ని, హృదయానికి నెమ్మదిని దయచేసి ప్రభా ఒక మంచి వాతావరణాన్ని ప్రభా దయచేయండి. నీ ధైర్యంతో నాన్న ప్రభా నన్ను కృంగిపోయిన వారికి నాన్న నీ హస్తంతో లేపి నిలబెట్టి తండ్రి నాన్న నీవే సహాయం చేయమని, అప్పుల సమస్యలన్నింటి నుంచి విడుదలను, విముక్తిని దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామంలో ఇచ్చిన ప్రార్థన సమర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బై.